రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలకిపురం, మామిడికుదురు, సకినేటిపల్లి మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలలో సుమారు 1,00,000 కొబ్బరి చెట్లు చనిపోయాయని రైతులు చెబుతున్నారు. ఒకప్పుడు ఒక్కో గ్రామం నుంచి వారానికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు నెల రోజులైనా 1,00,000 కొబ్బరికాయలు కూడట్లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు జీడి మామిడి, సపోటా చెట్లు దెబ్బతింటున్నాయి. వరి, కూరగాయల సాగు తగ్గిపోయిందని రైతుల మాట. రబీలో వరి విస్తీర్ణం 5 ఏళ్ల క్రితం 30,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు 6,000 ఎకరాలకు పడిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యతో కరవాక, గొల్లపాలెం, కేసనపల్లి, కే తూర్పుపాలెం, కే పడమటిపాలెం, శంకరగుప్తం, చింతలమూరు, గోగన్నమఠం, కార్టేనిపాడులంక, జీపల్లిపాలెం, గూడపల్లి, జి గుబ్బలపాలెం, అడవిపాలెం మొత్తం 13 గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. కోనసీమకు మకుటం లాంటి రాజోలు డెల్టాలో నిన్నటి వరకు నిశితంగా బతుకుతూ మరో 10 మందికి ఉపాధి కల్పించిన తాము ఇప్పుడు సర్వస్వం వదిలేసి పొట్ట చేత పట్టుకొని వలసపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్తతుల్య నది సకినేటిపల్లి మండలంలోని చింతలమూరి నుంచి ప్రారంభమై మలకిపురం మండలంలోంచి ప్రవహించి మామిడికుదురు మండలం కరవాక వద్ద గోదావరి పాయ వైనతేయలో కలుస్తుంది. పంట పొలాల నుంచి పిల్ల కాల్వల ద్వారా వచ్చే మిగులు నీరు గోదావరి వరద నీరు ప్రవహించడానికి 22.7 కిలోమీటర్ల పొడవైన శంకరగుప్తం డ్రైన్ ఇక్కడ కీలకం. ఈ డ్రైన్ బంగాళాఖాతంలో పోటు కారణంగా వైనతేయలోకి పోటెత్తే సముద్ర జలాలను సమతుల్యం చేస్తూ ఈ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తోంది. కానీ కొన్నేళ్లుగా కొంతమంది రైతులు తమ కొబ్బరి తోటల్లోకి నీటి కోసం కాలువలు తవ్వేయడం, డ్రైన్ గట్లు క్రమేపీ బలహీనమవడం, చాలా చోట్ల గట్లు కనుమరుగవడంతో పూడిక పేరుకుపోయింది. పోటు సమయంలో సముద్రం నీరు వైనతేయ పాయలోకి వస్తుంది. ఆ ఉప్పు నీరు అక్కడి నుంచి శంకరంగుప్తం డ్రైన్లోకి చేరుతుంది. అటు సమయంలో మళ్లీ ఆ నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంది. సహజ సిద్ధంగా జరగాల్సిన ఈ ప్రక్రియకు డ్రైన్లో పూడిక అడ్డుపడుతోంది. తరువాత కాలువ ఇరుకైపోవడంతో ఆ ఉప్పు నీరు గ్రామాల్లోకి, కొబ్బరి తోటల్లోకి, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. ఫలితంగా డ్రైన్లో నీరు ఉప్పు నీటిగా మారిపోయింది. డ్రైన్లోని ఉప్పు నీరు కొబ్బరి తోటలను ముంచెత్తుతూ ఉండడంతో రైతులు ఈ సమస్యను మొదట్లోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శంకరగుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు నిలిచిపోతూ ఉండడంతో కొబ్బరి చెట్లు దెబ్బతింటున్నాయి. 2022-23లో శాఖపరంగా నిర్వహించిన పరిశీలనలో దాదాపు 250 హెక్టార్లలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయని తేలింది. వేళ్ల వ్యవస్థ పాడైపోవడం వల్ల క్రమక్రమంగా కొబ్బరి చెట్లు చనిపోతూ ఉంటాయి. 2 ఏళ్ల క్రితం పాడైన కొబ్బరి చెట్లు సుమారు 45,000 నుంచి 50,000 వరకు ఉంటాయని అంచనా వేశాం. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు. వాస్తవానికి రైతులు ఆ దెబ్బతిన్న కొబ్బరి చెట్లను ఎలాగూ తొలగించాలి. ఆ నీటిలో కొత్త మొక్కలు వేసినా పెరగవు. అందుకే రైతులు ఆ కొబ్బరి చెట్లకు నష్టపరిహారం కన్నా ముందు డ్రైన్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాల్వల్లో అవసరాన్ని బట్టి పూడికతీత పనులను జలవనరుల శాఖ నిర్వహించాలి. శంకరంగుప్త కాల్వలో మిగిలిపోయిన డ్రెడ్జింగ్ పనులను పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.